నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదా? నేను చెప్పాను, నీవు నా మాట వింటే నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఏడ్చిన తలకాయ గోడకేసి కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వెలుతురు ఉండగానే దీపాన్ని సక్కబెట్టుకోమని సామెత చెప్పినట్లు నేను అనేకసార్లు మీతో చెప్పాను. అదేమిటంటే, మద్యం వలన కలుగు నష్టాలు గురించి. నీవు ప్రొద్దుట మంచం మీద నుండి లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు త్రాగుతూనే ఉంటావు. ప్రతిరోజూ ఇలానే తాగుతావు. తిండి సరిగ్గా తినవు, నిద్రపోవు. అలాంటప్పుడు నీ ఊపిరితిత్తులు కుళ్ళు పోతాయి అని కూడా చెప్పాను. అయినా నీవు వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా తాగుతూనే ఉంటావు. నీ దగ్గరికి నీ భార్య కూడా రాదు, నీ పిల్లలు రారు, నీ తల్లిదండ్రులు రారు, నీ అత్త మామలు రారు, నీ అన్నదమ్ములు రారు, మీ అక్క చెల్లెళ్ళు రారు, నీ తోబుట్టువులు రారు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీ దగ్గరికి రారు. నీవు త్రాగితే వరుస వాయువు లేకుండా తిడుతూ ఉంటావు. మంచి ఏదో చెడు ఏదో తెలియకుండా మాట్లాడుతావు. ఎవరైనా త్రాగవద్దు అని చెబితే వాళ్ళు తిడతావు. ఈ మద్యం త్రాగడం వల్ల నీ దగ్గరికి ఎవరు కూడా రారు. అది నీకు తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథము తెలిసి వాక్యమును సదువుము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనము మరియు 30 వచనము నుండి 35వ వచనము వరకు. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు చింత గుడ్డలు ధరించుటకు కారణమగును. మరియు 30వ వచనము నుండి 35వ వచనము వరకు. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుసిచూడ, ఈ చేరు వారికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎరబడగను, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుషిగా ఉండగను. దానివైపు చూడకుము. పిమ్మటది సర్పమువలె కరుచును, కట్లపామువలె కాటు వేయను. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకును, వానివలె నుందువు. ఓడ కొయ్య చివరను పండుకుని వానివలె నుందువు. నన్ను కొట్టిననను నాకు నొప్పి కలగలేదు, నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాని వెదకుదును అని నీవనుకొందువు. నా బిడ్డా, నేను లేఖనములు చూపించి చెప్పి నీవు బాగుండాలని మీరు కోరుకుంటూ నీకు ఈ మాటలు నా శిష్యులు ద్వారా తెలియజేశాను. వారి మాట పెడసెవిని పెట్టావు. వారు చెప్పే మాటలు నా మాటలుగా గుర్తించలేదు. నీవు ఇష్టం వచ్చినట్లుగా ఎవరు చెబితే ఏంటి, నాకేమి భయం, నేను ఎవరికీ భయపడను, ఏమైనా పరవాలేదు అని నీవు ఏం చేశావు? త్రాగడం, తినడం. నిన్ను చూస్తే అసహ్యం వచ్చేలా ఉంటున్నావు. చచ్చిపోతావు. నీ వలన నీ భార్య బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నేంతమామలు అందరూ బాధపడుతూ ఉంటారు. నీ భార్య బిడ్డలు ఏమవుతారో నీకు తెలుసా? జాగ్రత్త సుమా, వాళ్ళు అనాథలు అయిపోతారు. తల్లిదండ్రులు గాని అత్తమములు గాని ఎవరో చూడరు. అందుకని నీవు త్రాగుడు మాని ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్.